ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నూతనమైనటువంటి దినములో ప్రభువుకి స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్న నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినమంతా మీకును మీ కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలుగచేయునుగాక. ఆమేన్. నేటి దినవాక్యము 94వ దావీదు కీర్తన 19వ చరణము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో అనుకున్నటువంటి సంఘటనల వల్ల మనం ఎంతగానో వేదనకు గురి అయిపోతూ ఉంటాం. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మనలను ఓదార్చటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించి ఉన్నాడని లేఖనముల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఏమంటున్నాడంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అని వ్రాయబడి ఉంది. మీ బలహీనతలో మిమ్మల్ని బలపరచువాడు దేవుడు. ఆయన మీలో ఉన్నట్లయితే మీరు సమస్తమును చేయగలరు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతరంగంలో విచారములు హెచ్చినను నీ ఆందోళన నడుమ దేవుడు నీకు ఆదరణ అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీవిప్పుడు భయములో ఓదార్పు లేకుండా ఉన్నా సరే, ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, దేవుని మీద మాత్రమే నువ్వు అనుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే ఆయన నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధాత్మ వరములను ఫలములను మాకు దయచేయమని, అయాతని నీ పరిచర్లో బలమైన పాత్రలుగా మమ్మలను వాడుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము ఏ స్థలములో పనిచేస్తున్నా సరే, అయాతని ఏ ప్రాంతంలో ఏ యొక్క సందర్భంలో మేమున్నా సరే ప్రభా, ఏ వేదనలో ఏ దుఃఖంలో ఉన్నా సరే ప్రభా, మా జీవితంలో కలుగు ఆందోళనన్నిటినీ కూడా మీ పాదముల యొద్దకు తీసుకొని వస్తున్నాం. మా ప్రతి ఆందోళనను తొలగించిన ఆయన, అయా మా ప్రతి కన్నీటిని తుడిచివేసిన ఆయన, అయా తండ్రి మేము సంతోషముగా ఉండటమే కాకుండా నాయన ఇతరులను ఓదార్చేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసెఫ్.